నా పేరు సౌజన్య అండి. మాది ప్రొద్దుటూరు. నేను ధ్యానంలోకొచ్చి 19 సంవత్సరాలయింది. మన గురువు గురించి చెప్పాలంటే చాలామంది గురువులున్నారని. కానీ మన గురువు గురించి నేను గమనించిన గొప్ప విషయాలేమంటే, మహిళలకు పెద్దపీట వేయడం అండి. మహిళా ధ్యాన మహాచక్రం అని గొప్పగా మనల్ని ఆయన చూసే దృష్టి అప్పుడే తెలుస్తుంది. ఇంకొకటేమి అంటే ఏ ఒక్క గురువు గూడా ధైర్యంగా మాంసాహారం మానమని ఎవరు చెప్పలేదండి. మన గురువు చాలా ఓపెన్‌గా, ధైర్యంగా, నిర్మొహమాటంగా చెప్పడమే కాకుండా శాకాహార ర్యాలీలని మన సొసైటీలోనే ఉంది. ఇంకొకటి మూడో విషయం ఏమి అంటే, నేనొక్కటే కాదు గురువు, మీరు కూడా గురువులే అని చెప్తారండి. ఈ 3 పెద్ద పెద్ద గురువుల దగ్గర గూడా నేను చాలా చోట్ల సార్ వెళ్ళమంటారు గదా! ఎక్కడికన్నా వెళ్ళండి, అందరి పుస్తకాలు చదవండి అంటారు కదా! కానీ నేనైతే ఈ 3 ఎక్కడ నేను గమనించలేదండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రామాయణం గురించి చెప్పమంటే కట్టా, కొట్టా, తెచ్చా అలా 3 విషయాలు చెప్పొచ్చు. కానీ మన పత్రి సార్ గురించి చెప్పాలంటే చాలా సమయమే పడుతుందండి. ఒక మాటలో చెప్పలేము. ఇంకా నా అనుభవాలకి వస్తే గనక సారు సంగీతం నేర్చుకోమన్నారు. సార్ చెప్పారు గాబట్టి నేను సంగీతం గూడా నేర్చుకుంటున్నానండి. నేర్చుకోవడమే కాకుండా కొంతమందికి నాకు తెలిసిన వాళ్ళకి నేర్పించడం గూడా జరుగుతుంది ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో. సంగీతమే కాకుండా వీణ కూడా నేను నేర్చుకుంటున్నానండి. ఆ వీణ కూడా నేర్చుకుంటూ ఉంటే గనక అసలు ఆ తన్మయత్వం అనేది చెప్పలేమండి. అందరికీ అది సాధ్యమయ్యే విషయం కాదు. మన గురువుగారు ప్రతి ఒక్కటి ఎంతో జాగ్రత్తగా చెప్తారండి. ఏది పడితే అది ఆయన ఎప్పుడూ చెప్పలేదు. మనకు ఆ నిమిషంలో అలా అనిపించిండొచ్చు కానీ, అది గమనిస్తే తర్వాత అది మనకర్థమైతుంది. మన గురువుగారి గురించి చెప్పాలంటే ఇంకా ఎన్నో గొప్ప విషయాలున్నాయండి. పుస్తకాలు చదవమని ఆయన చదివినన్ని పుస్తకాలు నాకు తెలిసినంత వరకు ఏ గురువు చదవలేదండి. 30,000 పుస్తకాలు దాదాపు ఆయన చదవడం జరిగింది. ఎన్నో పుస్తకాలను కూడా అనువాదం చేయడం జరిగింది. ఇంగ్లీష్‌లో ఉన్న ఎన్నో పుస్తకాలను తెలుగులోకి ట్రాన్స్‌లేషన్ చేయడం గూడా జరిగిందండి. ధ్యానానుభవాలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి. నాకైతే ధ్యానంలో కనిపించడం, వినిపించడం అనేది చాలా తక్కువగా అండి. లైఫ్‌లోనే నేను ఏదో పని చేసుకున్నప్పుడు నా లోపల నుంచి ఇన్నర్ వాయిస్ అనేది వస్తూ ఉంటుందండి. నాకలా ఇన్నర్ వాయిస్ ఉంటుందనేది గూడా తెలీదు. ఈ మన ధ్యానం క్లాసెస్‌లో వినడం వల్ల, రావడం వల్ల నాకు ఇలా తెలిసింది. ఇన్నర్ వాయిస్ అంటే మనం ఫాలో అవ్వవలసింది. ఖచ్చితంగా అది మనకు ఒక మంచి మెసేజ్ ఒస్తుంది. పాజిటివ్ మెసేజెస్ అంతా వస్తాయి. వాస్తవంలో ఉండమని చెప్తూ ఉంటారండి సార్. ఎప్పుడు వాస్తవంలో ఉండండి అని. ఇది గూడా చాలా తక్కువ మంది చెప్తారండి. నీ వాస్తవికతకు నువ్వే కారణము అనేది కూడా చాలా ఖచ్చితంగా సారు ఎప్పుడో చెప్పారండి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. పిరమిడ్ కట్టడం అని, 18 సూత్రాలు కానీ, మన ధ్యాన జగత్ పుస్తకం గురించి కానీ, ఇలా ఒక పుస్తకము ఎంతమందినో ఒకే పుస్తకము ఎంతమందిని ఇన్‌స్పైర్ చేసిందండి. భగవద్గీత గురించి గూడా సారు చాలా కొత్తగా చెప్పడం జరిగింది. కొన్ని విషయాలు మనకు భగవద్గీతలో అర్థం కాని విషయాలను కూడా చాలా మూలాలకు వెళ్ళి చెప్పడం జరిగింది. కానీ మనం ఎంత అవుతున్నామా అని గమనించుకోవాలి. ప్రతి ఒక్కరం వినడమే కాదండి, అది ఆచరణ పెట్టినప్పుడే అది ఎంతో మనల్ని ముందుకు తీసుకుపోతుంది. మన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రితో పాటు వాళ్ళ కుటుంబానికి గూడా ఎంతో రుణపడి ఉన్నామండి మేమందరము. వాళ్ళ కుటుంబానికి శతకోటి వందనాలు. ధ్యానం వల్ల ఇంతవరకు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళింది లేదండి. ఒకవేళ వెళ్ళినా ఇంట్లో ఫోర్స్ చేయడం వల్ల 1, 2 చోట్ల పోవడం జరిగింది కానీ 1, 2 సార్లు పోవడం జరిగింది గానీ, పెద్ద ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అయితే మా కుటుంబంలో ఇంతవరకు ఎవ్వరికీ రాలేదు. ఇది ధ్యానం వల్లనే జరిగిందని నేను అనుకుంటున్నానండి. ఏదైనా ఒకవేళ ఫీవరిష్‌గా అట్లా ఉన్నా గూడా ఎక్కువసేపు మెడిటేషన్ చేశా అంటే నాకు తగ్గిపోతుందండి. జలుబు గానీ, దగ్గు గానీ మామూలుగా 2 అవర్స్, 3 అవర్స్ చేసే మెడిటేషన్ ఒక 1 అవర్ లేదంటే ఇంకొక 2 అవర్స్ పెంచుతూ పోయానంటే చాలా సార్లు నాకిది జరిగిందండి. థ్రోట్ ఇన్ఫెక్షన్ గానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కానీ, ఇంకా మనం డల్‌గా ఉన్నప్పుడు ఎప్పుడైనా గూడా ఏదైనా మనం సొసైటీలో ఏదైనా ఎదుర్కోవాల్సొచ్చినప్పుడు కూడా
ధ్యానం అది చాలా ఉపయోగపడుతుందండి. ఎంతో ధైర్యంగా మనల్ని తయారు చేస్తుందండి. అంటే చిన్న చిన్న విషయాలకే మనం కుంగిపోకుండా, ఒకవేళ అప్పుడు కుంగిపోయినా మళ్ళీ దాన్ని ఎట్లా మనము రిఫ్రెష్ అవ్వాలనేది ధ్యానం వల్ల, ధ్యానం పుస్తకాల వల్ల ఖచ్చితంగా ఇది అందరికీ అనుభవం అయ్యుంటుందండి. అంతే కాకుండా మన కుటుంబంలో వాళ్ళు కూడా మనల్ని ఏదైనా గూడా ఒక మాట గొడవ అయినా గూడా మళ్ళీ మనం సర్దుకుపోవాలి గదా! మన గురువుగారు చెప్పారు గదా! ఇది మనం తెచ్చుకున్నదే గదా! మన డిజైనే కదా! అని వెంటనే గుర్తుకొస్తుందండి. ఈ క్లాసులకి వెళ్ళడం వల్ల ఏమైతుందంటే అందులో మునిగిపోమండి. ఏదైనా ప్రాబ్లమొస్తే అందులోనే మునిగిపోం. వెంటనే బయటికి రాగలుగుతాం. ఎందుకు అంటే మన ఇన్నర్ వాయిస్ ఒకవైపు మనకు చెప్తూనే ఉంటుంది. బయట క్లాసులు వింటూనే ఉంటాము. మళ్ళీ పుస్తకాలు చదువుతూనే ఉంటాము. మన గురువుగారును మన సొసైటీ పుస్తకాలొక్కటే కాదండి. ఏ సొసైటీ పుస్తకాలైనా చదవమన్నారు గాబట్టి, ఏవో ఒకటి చదువుతూనే ఉంటాం గాబట్టి, ఎప్పటికప్పుడు మనం రిఫ్రెష్ అవుతూనే ఉంటామండి. ఇది మాత్రం ప్రతి ఒక్కరికి అనుభవమే. ఈ అవకాశం ఇచ్చిన పీఎంసీ ఛానల్‌కు ధన్యవాదములు. పీఎంసీ ఛానల్ గూడా నేను రోజు కొంతసేపు చూస్తూ ఉంటానండి. చాలామందికి కూడా నేను చెప్పాను, ఇలా ఛానల్ వస్తుంది చూడమని. మా ఇంట్లో పనిచేసే పనామెకు కూడా చెప్పానండి. ఆమె గూడా రోజు ఉదయం వస్తూనే పెట్టు టీవీ చూద్దాం కొంతసేపు ఛానల్ పెట్టు అంటుందండి. ఆమె గూడా చూస్తుంది. నేను ఆమెకు కూడా ధ్యానం నేర్పించాను. ఆమె గూడా కొంతసేపు చేస్తూ ఉంటుందండి. ఇలా చాలామందికి నేను చెప్పడం జరిగింది. చెప్పిన వాళ్ళు కొంతమంది ఆచరిస్తున్నారండి. ఇంకొంతమంది ఇంకా వాళ్ళ లైఫ్ డిజైన్‌ని బట్టి కొంతమంది ఆచరించలేకపోతున్నారు. అయితే నేనెప్పుడు ఒకటే ఆలోచిస్తున్నానండి. మనం ఎంతవరకు ఆచరించాం, విన్నది ఎంతవరకు ఆచరించాం, ప్రతి ఒక్కరు ఇది ఎంతో జ్ఞాపకం పెట్టుకోవాలండి. పీఎంసీ ఛానల్ వల్ల దేశ విదేశాల్లో అందరూ ఎంతో ఈజీగా ధ్యానం నేర్చుకోవడానికి వాళ్ళ అనుభవాలు, ధ్యానానుభవాలు ఎంతో ధ్యానం చేసే వాళ్ళ అనుభవాలు ఎంతోమంది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ఛానల్ అనేది ఎప్పుడూ సజ్జన సాంగత్యం గురించి, శాకాహారం గురించి, మాంసాహారం తినకుండా ఎలా మనం కంట్రోల్‌గా ఉండాలనే దాని గురించి, చాలా గొప్ప గొప్ప గురువుల వాళ్ళ ఇంటర్వ్యూలు ఎన్నో వస్తుంటాయండి. సమయం సరిపోదు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు మొబైల్‌లో గూడా పీఎంసీ ఛానల్ వస్తుంది. ఎన్నో ఆన్‌లైన్ క్లాసెస్‌లు జరుగుతున్నాయి. ఎంతోమంది మాస్టర్స్ సందేశాలు వినడం జరుగుతూ ఉంది. ఇది ప్రతి ఒక్కరికి ధ్యానం రాని వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ధ్యానులకే కాదండి. కేవలం ఒక మంచి విషయం తెలుసుకోవాలన్నా కొత్త వాళ్ళకి గూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు ఇంటి దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేకుండా ఈ ఛానల్‌లో ఈ ప్రోగ్రామ్ చూడండి అని చెప్పేసరికి ప్రతి ఒక్కరు అది చాలామంది ఫాలో అయ్యి ఉపయోగించుకుంటున్నారని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.